తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు ఎన్నికలు జరగబోతాయి. ముఖ్యంగా ముఖ్యంగా 2 సంవత్సరాల కోసం ఎన్నికైనటువంటి బార్ కౌన్సిల్ చైర్మన్ మెంబర్లు 7.5-8 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ పెట్టకుండా ఇబ్బంది పెట్టినటువంటి వాతావరణం. దీని మీద మేమందరం కూడా సుప్రీంకోర్టు అప్పీల్ చేసి సుప్రీంకోర్టు వారు ఈ రాష్ట్ర తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుపుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తే అసలు పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తెలంగాణ బార్ కౌన్సిల్కు ఎన్నికలు జరుగుతాయి. ముఖ్యంగా రాష్ట్రంలో సుమారు 45,000-50,000 మంది న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా 115 కోర్టుల్లో పనిచేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో కొత్తగా జరగబోయేటటువంటి ఎన్నికలలో 25 మంది బార్ కౌన్సిల్ మెంబర్లు ఎన్నుకుంటారు. 25 మంది బార్ కౌన్సిల్ మెంబర్లు కలిసి ఒక చైర్మన్ ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా న్యాయవాదులను లా పూర్తి చేసినటువంటి వ్యక్తుల్ని న్యాయవాదులుగా ఎన్రోల్ చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఇవ్వడం, లీగల్ ట్రైనింగ్, లీగల్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయటం. ఈ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ చట్టం ఎడ్యుకేషన్ కోసం లేకపోవడం వల్ల న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అక్రమ కేసులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కొంతమంది న్యాయవాదుల్ని గట్టు వామన్రావు, నాగమణి, నల్గొండలో విజయ్ రెడ్డి, కరీంనగర్లో మల్లారెడ్డి, సైబద్ రెడ్డి, హైదరాబాదులో ఇజ్రాయెల్, అందరూ కూడా చాలామంది న్యాయవాదులు ఆర్డర్ కావడం, చాలామంది న్యాయవాదుల మీద పోలీసులు అక్రమ కేసులు కడుతున్నారు. చాలామంది న్యాయవాదులు పోలీస్ స్టేషన్లలో డిటైన్ చేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి న్యాయవాదులకు ఈ రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క రక్షణ చట్టం లేదు. ముఖ్యంగా వీధి వ్యాపారస్తులకు చట్టం ఉంది, డాక్టర్లకు చట్టం ఉంది, మిగతా వాళ్ళకు చట్టం ఉంది. కానీ న్యాయం కోసం ఎటుగంట వైపు నుంచి పనిచేస్తున్నటువంటి న్యాయవాదులకు ఈ రాష్ట్రంలో వెంటనే తెలంగాణ న్యాయవాదుల రక్షణ తీసుకురావాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క ఆలోచన ఏంటంటే రాబోయేటటువంటి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలలో నేను కూడా పోటీ చేయడం జరుగుతుంది. క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఈ గోదావరి కల్పిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర న్యాయవాదులందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి బార్ కౌన్సిల్కు చైర్మన్ 30 సంవత్సరాలుగా ఒకే చైర్మన్ కొనసాగుతారు. 22 మంది బార్ కౌన్సిల్ మెంబర్లు వరుసగా 3 సార్లు 4 సార్లు వాళ్ళే ఎన్నికైతున్నటువంటి ఎన్నికైనటువంటి చైర్మన్ కానీ బార్ కౌన్సిల్ మెంబర్లు కానీ ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి న్యాయవాదుల సమస్యల మీద పనిచేయటం లేదు. ఈ రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు ఎన్నికైనటువంటి వాళ్ళకు ఇన్సూరెన్స్ రానటువంటి పరిస్థితి, చనిపోతే క్లెయిమ్లు రానటువంటి పరిస్థితి, హెల్త్ కార్డ్స్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాలలో అంతటా కూడా పెద్ద ఎత్తున జూనియర్లకు స్టైఫండ్లు ఇస్తారు, స్టైఫండ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ రాష్ట్రంలో జరగబోయేటటువంటి తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలలో కొత్త అభ్యర్థుల్ని సపోర్ట్ చేయండి. మీ న్యాయవాదుల కోసం పనిచేసేటటువంటి న్యాయవాదులకు సపోర్ట్ చేయాలని ఈ రకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాదుల యొక్క సోదరులందరినీ సోదరిమ్మలందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో మేము జూనియర్ సివిల్ జడ్జి కోర్స్ ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఏపీపీఓలకు సంబంధించినటువంటి ఒక ఉచిత కోచింగ్ ఇస్తున్నాం. కొత్త బిఎన్ఎస్ పిఎన్ఎస్ఎస్ యాక్టివ్ భూభారతి యాక్ట్ పంపిణీ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో 2019లో న్యాయవాదులందరూ కూడా పెద్ద ఎత్తున కోర్టులు బంద్ అయ్యి మరి ఏ రకంగా కూడా ప్రాక్టీస్ చేయలేక చావు బతుకుల మధ్య ఉన్న సమయంలో మేము నిలబడి 25 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి ప్రొవిజన్స్ని పంపిణీ చేస్తాం. మేము ఇస్తే ఏం చేస్తాం, ప్రభుత్వం ఇవ్వాలని మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారిని రిప్రజెంట్ చేస్తే 25 కోట్లు ఇచ్చారు. దేవుడు వరవిచ్చిన పూజారి ఇస్తలేడు అన్నట్టుగా మరి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా బార్ కౌన్సిల్ వాళ్ళు 25 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయకుండా కేవలం 5 సంవత్సరాల వాళ్ళకే ఈ డబ్బులు ఇస్తామని కండిషన్ పెట్టారు. దాని మీద ఈ యొక్క బార్ కౌన్సిల్ మెంబర్ స్పందించలేదు. ఒక న్యాయవాదిగా నిలబడి బిల్ నెంబర్ 89/2020 హైకోర్టులో వేసి జూనియర్ సీనియర్ అనే సంబంధం లేకుండా కరోనా సమయంలో
ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి న్యాయవాదికి ఈ 25 కోట్లు పంపిణీ చేయాలని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. దాన్ని పరిశీలించినటువంటి గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇస్తే ఈ రాష్ట్రంలో 20,000 మంది న్యాయవాదులకి, జూనియర్లకు, తర్వాత నీడీ పీపుల్కు అందరికి కూడా కరోనా సమయంలో 25 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను కారకులైన. ఈ రకంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి అనేక విషయాలలో ఎప్పటికప్పుడు మరి నిలబడి ఫైట్ చేస్తున్నటువంటి నాకు మరి రాబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో మరి తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని, గెలిపించాలని, బార్ కౌన్సిల్లో న్యాయవాదుల యొక్క సమస్యల మీద గొంతుకనాయి సమస్యలు పరిష్కరించేందుకు పనిచేస్తానని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ లైబ్రరీని ఏర్పాటు చేయడానికి, కొత్తగా ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులకు లీగల్ కోచింగ్ ఇవ్వడానికి, హైదరాబాద్కు వస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి న్యాయవాదులందరికీ కూడా హైదరాబాద్లో అకామిడేషన్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తామని, ఇల్లు లేనటువంటి న్యాయవాదులకు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి న్యాయవాదులందరికీ కూడా ఇల్లు ఇప్పించేటువంటి ప్రయత్నం. మరి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నోటరీ నోటిఫికేషన్ లేదు. వెంటనే ఈ రాష్ట్రంలో నోటరీ నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని, మరి 36 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి న్యాయవాదులు ఈ రాష్ట్రంలో 13,500 మంది చిల్లర న్యాయవాదులు ఉంటున్నాయి. వాళ్ళందరూ కూడా వెల్ఫేర్ టికెట్ కడుతుంది, అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తుంది. వాళ్ళకి వరకు హెల్త్ కార్డ్స్ లేదు, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ తీసుకున్నటువంటి పాపాలు పోలేదు. చనిపోతే న్యాయవాదులకు డెత్ క్లెయిమ్ రానటువంటి పరిస్థితి, ఇన్సూరెన్స్ రానటువంటి పరిస్థితి. 9,000 మంది న్యాయవాదులు 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నికైంది, అడ్వకేట్లకు ఎన్రోల్ అయింది. వాళ్ళందరికీ ఏ రకంగా కూడా కావాల్సినటువంటి ఒక హెల్త్ కార్డ్స్ ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే ఎన్ని సమస్యల మీద నేను గొంతుకున్నాయి పనిచేస్తా. జూనియర్ న్యాయవాదుల కోసం, సీనియర్ న్యాయవాదులు అయినటువంటి వాళ్ళకు, 60 సంవత్సరాలు దాటినటువంటి న్యాయవాదులకు చనిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చే పద్ధతి, 60 ఏళ్ళు దాటినటువంటి న్యాయవాదులందరికీ కూడా ఈ రాష్ట్రంలో మరి ట్రాఫిక్ ఏది అడ్వకేట్ పెన్షన్, రిటైర్మెంట్ పెన్షన్ కానీ మరి ఈ రకంగా ఇస్తామని చెప్పేసి ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా నేను మాట్లాడుతున్నాను. మరి మొదటి ఓటును వేయాలని గెలిపించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను.